24వ అధ్యాయము సంఖ్యాకాండము 17వ వచనం చదువుతున్నాను. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆ నక్షత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆనాడు యాకోబును చంపాలి అని ప్రయత్నం చేశాడు శరీర సంబంధి అయిన ఏశావు. ఆ తర్వాత యూదులను చంపాలి అని ప్రయత్నం చేశాడు హామాను. హామాను ఎవరో తెలుసా మీకు? శరీర సంబంధి. హగగీయుడు ఎవరో తెలుసా మీకు? ఏశావు సంబంధి. ఆనాడు హామాను యూదులందరినీ చంపేయాలనుకున్నాడు. కారణం ఏమిటి? యూదుల్లో నుంచే యేసుక్రీస్తు జన్మించవలసి ఉంది. యూదుల్నే చంపేస్తే యేసుక్రీస్తు లోకంలో జన్మించే అవకాశం లేదు. లోకరక్షకుడు ఈ లోకానికి ప్రసాదించబడడు. ఎవరిది ఆలోచన? మొదటి నుంచి సాతాను యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించకుండా పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు. ఏశావు సాతాను సంబంధి. ఏశావు లోకానికి సాదృశ్యం, శరీరానికి సాదృశ్యం. ఏశావు సంతతిలో నుండే హామాను పుట్టుకొచ్చాడు. ఏశావు సంతతిలో నుండే ఎదోమీయుడైనటువంటి హేరోదు పుట్టుకొచ్చాడు. వీళ్ళందరూ కూడా మొదటి నుంచి యూదుల మీద దాడి చేస్తూనే ఉన్నారు. యూదులందరినీ కూడా సమూలంగా ఈ భూమి మీద కనిపించకుండా చేయాలి అని పన్నాగం పన్నుతూనే ఉన్నారు. కారణం ఏమిటంటే యూదులలో నుండే లోకరక్షకుడని యేసుక్రీస్తు జన్మించాలి. ఆ యూదులనే భూమి మీద లేకుండా చేసేస్తే లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించకుండా చేయొచ్చు. ఇది సాతాను యొక్క పన్నాగం. ఆ ఎదోమీయుడైనటువంటి హేరోదు ఏం చేస్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తు పాప పరిహారార్థ బలిగా సిలువ మీద మరణించకుండా చేసే ప్రక్రియలో సాతాను చేత ప్రేరేపించబడి 2 సంవత్సరాల లోపున్న పిల్లందరినీ చంపేస్తే యేసుక్రీస్తు కూడా చంపబడతాడు. ఫలితంగా లోకానికి రక్షకుడు ప్రసాదించబడకుండా అరికట్టవచ్చు అనేది సాతాను యొక్క పన్నాగం. యేసయ్యను చంపేయాలి, లోకరక్షకుడిని లోకానికి ప్రత్యక్షం కాకుండా చేయాలి అని ప్రయత్నం చేసిన హేరోదు ఏమయ్యాడో తెలుసా మీకు? యేసయ్యను చంపాలి అని ప్రయత్నం చేసిన కొన్ని రోజులకే తాను చచ్చిపోయాడు. చంపాలి అనుకున్నవాడు చచ్చిపోయాడు. చంపబడాలి అని నిర్ణయించబడిన యేసుక్రీస్తు జీవించాడు. లోకం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తన పనిని కడముట్టించాడు. లోకరక్షకునిగా ఈరోజు ప్రపంచ దేశాల ద్వారా ఆరాధించబడుతున్నాడు, కొనియాడబడుతున్నాడు. హేరోదు ఎంత దుర్మార్గుడో తెలుసా? తను చచ్చిపోతున్నప్పుడు, దారుణమైన రోగంతో మంచాన పట్టినప్పుడు, దేవుణ్ణి కాదని యేసుక్రీస్తు జన్మను గూర్చి వినినప్పటికీ కూడా, ఆయన నేను పూజిస్తాను అని పై మాటలు చెప్పినప్పటికీ కూడా, చెప్పినటువంటి హేరోదు యేసును కనీసం పూజించలేదు, ఆరాధించలేదు, బెత్లెహేముకు వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఆ యేసుక్రీస్తుని చంపేయాలి అని ప్రయత్నం చేశాడు. సరే, ఆఖరికి ఏమైంది? కుదరని రోగంతో, భయంకరమైన వ్యాధితో మంచాన పడ్డాడు. తనకు తెలుసు తాను ఎంత పాపిష్టివాడో, తనకు తెలుసు తాను ఎంత దుర్మార్గుడో. తాను చస్తే కనీసం ఏడ్చే నాదుడు కూడా జ్ఞాపకం పెట్టుకునే వారు కూడా ఉండరని చెప్పి ఏం చేశాడో తెలుసా మీకు? తను చచ్చిపోబోయే ముందు ఆ దేశంలో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు. ముందుగా చెప్పి పెట్టాడు, నేను చనిపోయినప్పుడు లేక చనిపోయే సమయంలో నాతో పాటు ఈ పెద్దలందరినీ చంపేసేయండి. అలా చంపటం వల్ల దేశంలో ప్రతి ఇంటిలో ఏడుపు ఉంటుంది. నేను చచ్చిపోయిన దినము కనీసం ఈ రూపంలోనైనా ప్రజల హృదయాల్లో నాటుకుపోయి ఉంటుంది. ఏ రోజు చచ్చిపోయినప్పుడు తను ఒక్కడే చాలా మందిని చంపేశాడు అని చెప్పన్న నన్ను జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎంత దుర్మార్గుడండి! తను చచ్చిపోబోయే 5 రోజుల ముందు తన సింహాసనాన్ని ఎక్కడ కాజేస్తాడేమో అని చెప్పి తాను చనిపోయే 5 రోజుల ముందు తనకున్న ఒక కుమారుల్లో మరొక కుమారుణ్ణి చంపించేశాడు. కారణం తెలుసా? తను సింహాసనాన్ని అంతగా ప్రేమించాడు.
కానీ ఫ్రెండ్స్, తనకు కూడా ఒక అవకాశం ఇవ్వబడింది యేసుక్రీస్తును కలుసుకోవడానికి. ఎవరి ద్వారా? జ్ఞానుల ద్వారా. నువ్వు ఎంత దుర్మార్గుడువైనా, ఎంత పాపిష్టివాడివైనా, ఎంత నీచుడువైనా, ఎంత చండాలుడువైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు రక్షించబడాలి. నువ్వు ఆ దేవుని ప్రేమను గుర్తించాలి, ఆ దేవుని విశ్వసించాలి, ఆ దేవుడు అనుగ్రహించే క్షమాపణ పొందుకోవాలి. నువ్వు దుర్మార్గుడిగా చావకూడదు, నువ్వు పాపిష్టివాడిగా చచ్చి నరకానికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో నువ్వు ఎంత పాపిష్టివాడివైనా సరే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, ఆయనను విశ్వసించటానికి, క్షమాపణ కోరటానికి. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన జన్మను గూర్చినటువంటి వార్త దేవుడు అన్ని వర్గాల ప్రజలకు తెలియచేశాడు. ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకు తెలియచేశాడు, పరిపాలన చేస్తున్నటువంటి చక్రవర్తికి తెలియచేశాడు, వృద్ధస్తమానం లేఖనాలను చదివేటటువంటి, బోధించేటటువంటి శాస్త్రులకు తెలియచేశాడు, ప్రధాన యాజకులకు తెలియచేశాడు, ఎక్కడో పశువులను కాచుకుంటున్నటువంటి పశువుల కాపర్లకి తెలియచేశాడు. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన అందరికీ ప్రభువుగా, అందరి పక్షమున ప్రాణం పెట్టడానికి ఉదయించాడు. అందరికీ అవకాశం ఇచ్చినప్పటికీ ఎంతమంది అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, నీకు ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటావా? యేసు ఎవరో నీకు తెలుసు, యేసు ఎందుకు జన్మించాడో నీకు తెలుసు, శిలువ మీద ఎవరి కోసం మరణించాడో నీకు తెలుసు. నిన్ను రక్షించటానికే, నిన్ను బాగు చేయటానికే. అది తెలిసిన ఈ సత్యాన్ని నువ్వు విశ్వసించకుండా, క్రీస్తును అంగీకరించకుండా, ఆయన సన్నిధికి వచ్చి ఆయనను పూజించకుండా, నీ జీవితాన్ని సమర్పించకుండా ఎంతకాలం నిర్లక్ష్యంగా జీవిస్తావు? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా నాయన మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. హేరోదు యొక్క దుర్మార్గం ఎంత భయంకరమో, అతనికి ఇవ్వబడిన అవకాశాన్ని ఎలా దుర్వినియోగపరుచుకున్నాడో, ఫలితంగా ఎలా నాశనమయ్యాడో మేము హెచ్చరికతో కూడిన సందేశం విన్నాం. నిన్ను గూర్చి విన్నప్పటికీ, తెలుసుకున్నప్పటికీ, నువ్వు బహు దగ్గరలోనే జన్మించి ఉన్నప్పటికీ పట్టించుకోకుండా పాపాన్ని కొనసాగించి హేరోదు నష్టపోయాడు. మాలో ఎవరైనా హేరోదు మార్గంలో వెళ్తున్నారేమో, అటు వారిని ప్రభువా సరిచేయండి. ఎవరైతే క్షమాపణ కోరుతున్నారో క్షమించండి. నిత్య జీవానికి మమ్మల్ని చేర్చే మార్గంలో వెళ్ళాలి. ఎందరైతే ప్రభువా ఈరోజు ఈ వాక్యం ద్వారా మాకు ఆ మార్గం కావాలి, నూతన హృదయము, నూతన జీవము, నూతన జీవితము, నూతన మార్గము మాకు కావాలి అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి నాయన క్షమాభిక్షను ప్రసాదించి, వారి హృదయంలో ఉదయించి నూతన జీవితాన్ని, మార్గాన్ని ప్రసాదించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.